మహారాష్ట్ర నవీ ముంబైలో ఓ యువతి హత్య సంచలనం సృష్టిస్తుంది. ఊరాన్ రైల్వే స్టేషన్లోని పొదలో ఆమె డెడ్ బాడీని గుర్తించారు పోలీసులు. ఆమె ముఖమంతా ఛిద్రమై ఒంటి నిండా గాయాలతో గుర్తుపట్టలేని స్థితిలో ఉందని ఆమె డ్రెస్ ఆధారంగా 20 ఏళ్ల యశస్విగా గుర్తించారు. ఈ ఘటన ఢిల్లీలో శ్రద్ధాకర్ను ఆఫ్తాబ్ అత్యంత దారుణంగా చంపేసిన ఘటనను గుర్తు చేస్తుందంటున్నారు స్థానికులు. ఓ ప్రైవేట్ కంపెనీలో డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తుంది యశస్వి పాండే. ఈ నెల 25న ఉదయం 10:30కు ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి బయటికి వెళ్ళింది ఆమె. ఇంకా తిరిగి రాలేదు తర్వాత. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె కుటుంబ సభ్యులు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించిన పోలీసులు పొదల్లో కుక్కలు పీక్కుంటున్న ఆమె బాడీని గుర్తించారు. ఆమె శరీరంపై చాలా చోట్ల కత్తిగాయాలు ఉన్నాయని, అలాగే ప్రైవేట్ పార్ట్స్ పైన పలుమార్లు దాడి జరిగిందని, చేతులు కాళ్ళు కూడా విరిగిపోయాయని పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. అయితే దావూద్ షేక్ అనే యువకుడి పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు యశస్వి తల్లిదండ్రులు. అతనే ఈ దారుణానికి ఒడిగడినట్లుగా ఆరోపిస్తున్నారు. దీంతో ఆ దిశగా విచారణ ప్రారంభించిన పోలీసులు అతనితో పలుమార్లు ఫోన్లో మాట్లాడినట్లు కాల్ రికార్డులు గుర్తించారు. 2019 నుంచి యశస్వికి దావూద్ షేక్తో పరిచయం ఉంది. అప్పట్లో మైనర్ అయిన తమ బిడ్డను దావూద్ ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు యశస్వి తల్లిదండ్రులు. దీంతో అతనిపై అప్పట్లో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత దావూద్ షేక్ తన స్వస్థలం కర్ణాటక వెళ్ళిపోయాడు. అయితే ఇటీవల మళ్ళీ యశస్వితో పరిచయం పెంచుకుని ఫోన్లో మాట్లాడుతున్నాడని, ఈ నేపథ్యంలో కర్ణాటక నుంచి ఊరానికి వచ్చిన దావూద్ యశస్వికి ఫోన్ చేసి పిలిచి దారుణంగా చంపేశారని ఆరోపిస్తున్నారు ఆమె తల్లిదండ్రులు. అతన్ని ఎన్కౌంటర్ చేయాలని లేదంటే ఉరి తీయాలని డిమాండ్ చేశారు. అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామంటున్నారు పోలీసులు. నిందితుడిని పట్టుకున్న తర్వాతే ఈ హత్యకు అసలు కారణాలు తెలుస్తాయని చెప్తున్నారు.